రైట్ మొత్తం మీద ఇక్కడ రేపు జరగాల్సిన ధర్నా వాయిదా చేసిర్రు. ఈ వార్త ఇక్కడ కనబడతా ఉన్నది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతమైన నేపథ్యంలో కేటీఆర్కి అభినందనలు తెలియజేస్తున్న ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కలపల్లి రవీందర్రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ మంత్రులు ఇది వరంగల్కు సంబంధించిన వాళ్ళందరూ నాయకులు. వీళ్ళందరూ కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి, సర్కార్పై విస్తృత పోరాటానికి సిద్ధం కావాలి, కాంగ్రెస్ అంతానికి ఎలకతుర్తి సభతో ఆరంభం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమావేశం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసిండ్రు. ఏర్పాటు చేసిన తర్వాత ఈ ముచ్చట్లని మాట్లాడినరు. బీఆర్ఎస్ బీఆర్ఎస్ మొత్తం మీద వైఫల్యాలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా మొత్తం మీద వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే అన్ని అటకెక్కిచ్చిండ్రు. 6 గ్యారంటీలతో పాటు ఒక ఫ్రీ బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు తప్ప 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటి కింద ఉన్న అంశాలన్నీ అటకెక్కిచ్చిండ్రు. పోయిన ప్రభుత్వంలో కొనసాగించిన పథకాలను కూడా వాళ్ళు కొనసాగించలేకపోతా ఉన్నారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని చెప్పేసి పిలుపునిచ్చిండ్రు. ఎలకతుర్తి సభతోనే కాంగ్రెస్ అంతానికి ఆరంభం మొదలైంది అని చెప్పేసి మాట్లాడినరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హామీలు అమలు చేయకుండా అడుగడుగునా ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ మోసాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిండ్రు. మంగళవారం హైదరాబాద్ లో వరంగల్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడినరు. కానీ విని ఎరగని రీతిలో వరంగల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్ అంతం ఆరంభమైందని అభివర్ణించారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో మరింత విస్తృత పోరాటాలు అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాం. మొత్తం మీద విస్తృత పోరాటాలు, ఈ ప్రభుత్వం మీద విస్తృత పోరాటాలు మొదలు కాబోతా ఉన్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో తీవ్రమైన తిరుగుబాటు ఉన్నది, ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. అందు నిమిత్తం ప్రజలలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ తిరగలేకపోతుండనేది వాస్తవం. ఇచ్చిన 6 గ్యారంటీల గురించి మాట్లాడుతూ ఉన్నారు, నిలదీస్తా ఉన్నారు. మొన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని ఇందిరమ్మ ఇండ్ల గురించి నిలదీసిండ్రు. అనిరుద్ధ్ రెడ్డిని కారాపి తులం బంగారం గురించి అడగబోదాం అనుకుంటే తులం బంగారం అడగద్దు, ₹1,00,000 ఉంది అని చెప్పేసి ఆయన రీల్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిండ్రు. మొత్తం మీద ఈ కథ వీళ్ళు ఇచ్చిన పథకాలు ఇలా వీళ్ళకు రీల్స్ వేసుకోనికి పనికొస్తా ఉన్నాయి. ఇలా అధికారంలోకి వస్తామా రామాయణ భ్రమతోని రామ్ కావచ్చు అని చెప్పేసి ఇలా అలవి కానీ హామీలు ఇచ్చిర్రు. అందరం ఎక్కి కూర్చుండ్రు. ఉచిత పథకాలు ఇయ్యద్దని చెప్పేసి మాట్లాడతాడు ఇలా తుమ్మల నాగేశ్వరరావు. ఆనాడు చెప్పనుంటిరి ఓడ దాటినాక ఓడమల్లన్న, ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న శాస్త్రం ఎందుకు చేస్తా ఉన్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నది యావత్ తెలంగాణ సమాజం. కన్నుల పండుగగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగింది. ఆ సభ వేదిక గురించి అట్లనే వాళ్ళ కష్టపడ్డోళ్ళందరూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృతజ్ఞతలు చెప్పిండ్రు. అది ఇక్కడ ఇక రెండవ దఫాలో 2,500 కోట్ల అప్పు ఆర్బీఐ నుంచి ఈ వేలం ద్వారా తీసుకున్న రేవంత్ ప్రభుత్వం ఈ నెల 6న 2,000 కోట్ల రుణం అని చెప్పేసి తీసుకుంటారు. వాళ్ళకి అడ్డేవాళ్ళు, అదిపేవాళ్ళు, ఆపుకునేటోళ్ళు ఎవరు, అడ్డుకునేటోళ్ళు ఎవరు, ఇదంతా కథ మనం చూస్తా ఉన్నాం ఇక్కడ.